2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. కౌల సూర్య మెడిటేషన్. సో 4th ఎపిసోడ్ అండి. మనిషిలో అంటే ఎస్పెషల్లీ ఫీమేల్లో కనుక మనం చూసుకుంటే ఫెమినైన్ ఎనర్జీ తగ్గడానికి కౌల సూర్య మెడిటేషన్ చేస్తే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎందుకు తగ్గుతుంది, అది తగ్గినప్పుడు వాళ్ళలో వచ్చేసేటువంటి చేంజెస్ ఏ విధంగా ఉంటాయి? చాలా పవర్ఫుల్ ఫెమినైన్ ఎనర్జీస్ 28 డేస్ ప్రాసెస్ లాగా చెప్తాం మేము జనరలీ. సో ఎవ్రీ 8 ఇయర్స్ దాటిన ప్రతి అమ్మాయి కూడా అట్లీస్ట్ వన్స్ ఇన్ లైఫ్ టైం సౌర ఎనర్జీని టేస్ట్ చేసి చూడాలి, అసలు ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అని. ఒక 1 మంత్ డ్యూరేషన్, 28 డేస్ డ్యూరేషన్లో పెట్టుకుని చూడాలి. ఎంత బ్యూటిఫుల్గా అలైన్ అవుతారంటే ఇందులో 2 ప్రాసెస్లు జరుగుతాయి ఫెమినైన్ ఎనర్జీస్లో. సౌరతో పాటు సోమ అంటాం. అంటే సూర్యుడి వేడి వెళ్ళి చందమామ మీద పడి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతూ వచ్చిన చల్లని రేస్ దే హ్యావ్ స్పెషల్ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. చాలామంది మైండ్కి రిలేటెడ్ సమస్యలు ఎవరైతే లేడీస్లో ఫేస్ చేస్తుంటారో వీళ్ళు 2 సూర్యుడితోనూ చంద్రుడితోనూ అలైన్ అయ్యి చేసుకోవాల్సిన ప్రాసెస్లు చాలా ఉంటాయి. జనరలీ ఫెమినైన్ ఎనర్జీస్ తగ్గడానికి గల కారణాలు దే ఆర్, మళ్ళీ ఇది కాంట్రవర్సీ అవ్వకూడదని నేను మాట్లాడుతున్నా, బట్ దే ఆర్ ట్రయింగ్ టు బికమ్ ఎ మ్యాన్. మ్యాస్కులైన్ అవే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఆర్ మ్యాస్కులైన్ పవర్ని కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు, ఫెమినైన్, ఎవ్రీ బాడీ హ్యాస్ బోత్ మ్యాస్కులైన్ ఫెమినైన్. అందులో ఫీమేల్స్ మ్యాస్కులైన్ ఎనర్జీని యాక్టివేట్ చేసేసుకుంటారు, ఫెమినినిటీని తగ్గించుకుంటారు, దానివల్ల ఫెయిల్ అవుతుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ ఎనర్జీస్ని అసలు ఎప్పుడు అర్థం చేసుకునే ప్రక్రియ చేయరు, దాన్ని ఎప్పుడు మైండ్లో మిగిలిపోతారు. ఎవరైతే మైండ్లో మిగిలిపోతారో, నేను ఎప్పుడు చెప్తుంటాను, అటు పార్వతీదేవిలాగా అందంగా బ్యూటిఫుల్గా శాంతంగా ఆ శివుడి సైతం అలా చూడగలిగే శక్తి, కాళికా రూపంలో మారి పుర్రులని విరక్కొట్టగలిగే శక్తి, 2 ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోండి. అవసరాన్ని బట్టి మారగలిగే శక్తి ఫెమినైన్ ఎనర్జీకి మాత్రమే ఉంటుంది. అది చేసుకునే ప్రక్రియని అది అట్లీస్ట్ వన్స్ ఇన్ లైఫ్ టైం ట్రై చేయాలి. అది సౌరములో చాలా సౌమ్యముగా నేర్పిస్తారు. మిగతా అన్ని మార్గాలు కొంచెం గట్టిగా ఉంటాయి. మనం శాక్తేయం వాటికి వెళ్తే చాలా టఫ్ ప్రాసెసెస్, బట్ సౌరంలో చాలా సౌమ్యంగా నెమ్మదిగా నేర్చుకోవచ్చు. సో ఈజీ మెథడ్ ఏంటంటే 28 డేస్లో సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేసి, బేసిక్ సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేసి మండలము వేసి ఆ మండలంలో మధ్యలో కూర్చుని మనం సాధన చేసుకోవడం ఒక ప్రాసెస్. దాంతోపాటు ఎవరైనా సరే లేడీస్ కొంచెం వాళ్ళకి సైకలాజికల్గా ఓవర్ థింకింగ్, వరీ అట్లాంటివి ఉంటే మాత్రం ప్లీజ్ రాగి పాత్రతో ఒక 28 డేస్ సూర్యుడికి నీళ్లు చూపించి వదలడం. రాగి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వాళ్ళ ఆరోగ్యానికి, మైండ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి. జస్ట్ నార్మల్గా ఇలా నీళ్లు తీసి అలా వదిలినట్టు చేత్తో ఒక రాగి పాత్రను తీసుకుని దాంట్లో నీళ్లు తీసి పొద్దునే సూర్యోదయం టైంకి, మనకి క్యాలెండర్స్లో, తెలుగు క్యాలెండర్స్లో ఇస్తారు 6:05కి సూర్యోదయం ఉంటుందని. 6:03 నుంచి నుంచుని ఒక్కసారి అలా చూసుకుని చదవగలిగితే ఆదిత్య హృదయం చదివి ఒక్కసారి నీళ్ళు అలా రోజు వదలగలిగితే పొద్దున సాయంత్రం 2 టైమ్స్, సాయం సంధ్య ప్రాతః సంధ్య రెండిట్లో కనుక చేసుకోగలిగితే అసలు అద్భుతంగా పనిచేస్తుంది ప్రక్రియ. దెన్ 10:15 నుంచి 10:30 వరకు 15 మినిట్స్ ఎండ తీసుకునే ప్రాసెస్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు విరబోసుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి. జనరల్లీ మనకి ఎలా, ఇప్పుడు అఫ్కోర్స్ స్టైల్ కోసం వేరే బయటకు వెళ్తే ఫంక్షన్స్కి వెళ్తే ఓకే, బట్ ఇంట్లో ఉంటే మాత్రం మన ప్రాసెస్ అట్లీస్ట్ స్మాల్ ముడి అన్న వేయాలి. ఓకే, ఇది సౌరములో ఉండి చేసుకుంటే అందరికీ కాదు, ఇట్స్ నాట్ ఏ ప్రిస్క్రిప్షన్ ఫర్ ఎవ్రీవన్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సాధన చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒక చిన్న నాటైనా వేసుకోవాలి అండ్ స్లోగా బ్రీదింగ్లోకి వెళ్ళాలి. ఒకవేళ సాధన చేసుకోవాలి అంటే, కొంతమంది జాయిన్ అవ్వలేకపోతున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. సాధన చేసుకోవాలి అంటే నాలుకని రోల్ అండ్ బ్రీద్ అవుట్, ఇలాంటి సాధన విత్ ద రాగి పాత్ర చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కొంచెం ఇనిషియేట్ చేసుకుని ఒక రెగ్యులర్ రిథంలో 28 డేస్ చేస్తే వాళ్ళ లోపల ఉండే చాలా చేంజెస్కి, మానసిక ప్రాసెస్లకి, ఓవర్ థింకింగ్కి, లూప్ ఆఫ్ థాట్స్కి, ఫెమినైన్ ఎనర్జీస్ని అలైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇలా గనక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ బేసిక్ స్టెప్స్, సూర్య నమస్కారాలు ఎట్టి పరిస్థితుల్లో చేయండి. 28 సూర్య నమస్కారాలు పర్ డే, స్టార్టింగ్ విత్
6 నుంచి స్టార్ట్ చేసి 12కి రావాలి, 6 నుంచి స్టార్ట్ చేసి 1కి రావాలి, అట్లా రివర్స్లో కనుక చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. సూర్య నమస్కారాలతో పాటు చంద్ర నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నైట్ టైం పౌర్ణమి రోజున కంపల్సరీ చంద్రుడిని చూసి చంద్రుడి శ్లోకం ఉంటుందని చెప్పుకోగలిగితే ఇంకా కూడా వాళ్ళకి అటు సోమశక్తి ఇటు సూర్యశక్తి రెండు కలిసిన రోజున ఫీమేల్ ఎనర్జీస్ అట్లా స్టెబిలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓవర్ థింకింగ్, లూప్ ఆఫ్ థాట్స్, బికాస్ వాళ్ళలో హార్మోనల్ చేంజెస్, డెలివరీ, ప్రెగ్నెన్సీ చేంజెస్ ఎంత సృష్టి నడుస్తుంటుంది కదా, వాటన్నిటిని అలైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఎవరు వాళ్ళని తక్కువ చేయడానికో ఎక్కువ చేయడానికో కాదు, ప్రాక్టీసెస్. దిస్ విల్ అలైన్ యూ. మనని మనం హెల్దీ చేసుకోవడానికి బేసిక్ మెథడ్స్ ఇవి. ఇప్పుడు ప్రూవ్డ్ అండ్ రేషనల్, ఎవరన్నా ట్రై చేసుకోవచ్చు. ఎక్కడన్నా 100% ప్రూఫ్స్. పొద్దున నీకు సూర్యుడితో, సాయంత్రం చంద్రుడితో ఎలా అయినా 5 minutes కూర్చుని ప్రశాంతంగా ఏం చేయొద్దు, జస్ట్ సింపుల్ ముద్ర అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మంచి మూన్ లైట్లో అలా కూర్చుని ఒక 5 minutes అలైన్ చేసుకుని రోల్ యువర్ టంగ్ అండ్ బ్రీద్ అవుట్. అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది మెకానిజం. అండ్ ఎవ్రీ ఉమెన్ షుడ్ ట్రై. అదొక ఎనర్జీ ఫార్మాట్. మీలో సృష్టి నడుస్తోంది అనేది తెలుసుకోగలిగితే ఇంకెవ్వరితో మాటలు ఉండవు, అనవసరమైన డిస్కషన్లు ఉండవు. సైలెంట్, కట్ ఆఫ్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ డూ దిస్ ఫర్ యువర్ సెల్ఫ్. 28 days చేయండి, చాలా మారుతాయి. అండ్ డెఫినెట్లీ కిందకు వచ్చి వీడియో మీద కమెంట్ చేస్తారు, నాకు తెలుసు. దట్ చాలా నిజంగానే బెటర్, భలే అనిపిస్తుంది అంటారు. అది ట్రై చేసుకోవాలి మేబీ. సో దట్స్ ద వే టు అలైన్ యువర్ ఫెమినైన్ ఎనర్జీస్. ఓకే, చాలా మంది అంటే క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ కొంతమంది ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? February 8th మనకు సండే స్టార్ట్ అవుతుంది, సూర్యుడి రోజున, ఆదివారం రోజున. అండ్ 7 days ప్రాసెస్ ఆన్లైన్ ఉంటుంది. జూమ్లో మార్నింగ్ 6 o'clock నుంచి 7 o'clock వరకు ఉంటుంది. అండ్ ఒక 1 week నేను నేర్పిస్తాను. 41 days నేను సపోర్టివ్గా ఉంటాను. ఎలా చేసుకోవాలి అని ప్రాసెస్ నేర్పిస్తాము. వెరీ పవర్ ప్యాక్డ్, చాలా ఇంటెన్స్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇంట్రడక్షన్లు, తర్వాత కంగ్రాచులేషన్స్ ఇవేముండవు. డైరెక్ట్ ఆన్ టు ద పాయింట్ ఫుల్గా నేర్పిస్తాను. సాధన చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కింద మన వాళ్ళు నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి అండ్ వీ విల్ టేక్ ఇట్ ఫర్దర్. ఎలా సార్, అంటే ఇది నేర్చుకోవడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి సార్? అసలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే ప్రశాంతత అయిపోతారు, మానసిక ప్రశాంతత దొరుకుతుంది, హెల్త్ బాగుంటుంది. అఫ్కోర్స్ సూర్యుడు అంటేనే ఆరోగ్యం, సూర్యుడు హెల్త్ బాగుంటుంది. మనకి కొన్ని విషయాల వల్ల మనీ బ్లాక్స్ అయిపోతాయి. ఈ సాధన చేసుకోవడం వల్ల మనీ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. లైఫ్లో స్టక్ అప్ అయిపోయింది, కొడుకు ఇలా ఉన్నాడు, కూతురు ఇలా జరుగుతోంది, అత్త మామ అన్నీ కూడా సాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో అందుకే మేము ప్రాస్పెరిటీ అంటాం. హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీకి అండ్ ఓవరాల్ మెంటల్ పీస్కి. అండ్ రెగ్యులర్గా బేసిక్స్ ఎవరైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సాధన చేసుకోవడానికి. కొంతమంది అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నవాళ్ళు సౌరములోకి రాలేదు, ఎప్పుడు సూర్య మార్గం తెలీదు అనుకునే వాళ్ళకు కూడా సూర్య మార్గం ఇంట్రడక్షన్లో ఉంటుంది. సో బిగినర్స్కి నుంచి అడ్వాన్స్డ్ వాళ్ళు అందరూ ట్రై చేసుకోవాల్సిన మెథడాలజీ. ఎన్ని డేస్ ఉంటుంది సార్? ఇది 7 days కోర్సు, 1 hour ఎవ్రీడే నేర్పిస్తాను. అండ్ తర్వాత 41 days నేను వాట్సాప్లో సపోర్టివ్గా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేస్తుంటాను. ఓన్లీ ఆన్లైన్ క్లాస్ జూమ్లో ఉంటుంది. జూమ్లో. గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ.